హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే బెండకాయ ఫ్రై. ఎప్పుడు తినే బెండకాయ ఫ్రై ఇలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికోసం నేను పావు కేజీ బెండకాయలు తీసుకున్నా, అట్లా 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, అవన్నీ అట్లా చిన్నగా కట్ చేసుకున్నా. కొంచెం వాటర్ అంతా పోయే వరకు కొంచెం ఆరాలి. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పోపు అన్నీ వేసేసి అవి కొంచెం వేగనియాలి. అవి కొంచెం వేగాక అందులోకి ఆనియన్ చిన్న చిన్న కట్ చేసుకున్నాము, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఇవి రెండు వేసి అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా, మనం బెండకాయ కర్రీ తినప్పుడు బెండకాయ కర్రీ తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, మంచిగా మ్యాథ్స్ మంచిగా వస్తుందని. ఏమో తెలియదు కానీ ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి. అయితే తప్పకుండా తింటారు, తినని వాళ్ళు కూడా తింటారు. ఇందులోకి 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాక వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని అందులోకి కొంచెం పసుపు కూడా కొంచెం వేగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అందులో వేసి అవి కూడా మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి డిఫరెంట్గా ఉన్నా కదా, డిఫరెంట్గా ఏం చేస్తాం అనేది చూపిస్తాం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని ఒక బౌల్లో, దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లనే కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి సాఫ్ట్గా ఒక లిక్విడ్ లాగా రెడీ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ఉండలు ఉంటే ఏమవుతుందంటే అందులో పోసినప్పుడు కొంచెం ముద్దలు వస్తుంది. ఇట్లా లిక్విడ్ మంచిగా సాఫ్ట్గా మంచిగా రెడీ చేసుకొని ఆ బెండకాయలన్నీ ఫ్రై అయ్యే వరకు అందులోకి ఇది యాడ్ చేయడమే. ఇది యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీదనే ఇదంతా ఫ్రై చేసుకోండి. అదంతా యాడ్ చేసి అన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. అది మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి అండ్ చపాతీకి కూడా బాగుంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు ఇట్లా. అంటే ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.